నమస్తే సార్. నమస్తే అండి. సార్, మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న 7 చక్రాల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు. అసల నిజంగానే అది సాధ్యమవుతుందా? మీరు మెడిటేషన్ అనేది ఏళ్ల నుండి, అంటే నాకు తెలిసి 16 ఏళ్ల నుండి చేస్తున్నారు కదా సార్ మీరు? 17 ఇయర్స్. 17 ఇయర్స్ నుండి. ఓకే. మీరెప్పుడైనా అలాగా యాక్టివేట్ చేయగలిగారా సార్? మీలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసుకున్నారా? అసల దేనికంటారు అలాగా మన చక్రాల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం? ఏం తెలుస్తుంది మనకి? ఒకసారి ఇవి చెప్పండి సార్. సో, చక్రాస్ యాక్టివేషన్ అంటే ఇప్పుడు లోపల మన బాడీని పోస్ట్ మార్టం చేసి చూస్తే ఇక్కడ చక్రాలు ఏం కనపడవు. సో, అవేంటంటే మన నర్వ్స్ కనెక్టింగ్ పాయింట్స్ అనమాట. ఫిజికల్గా మన బాడీలో నర్వ్స్ కనెక్టింగ్ పాయింట్స్ అనమాట. అండ్ వెరీ సెన్సిటివ్ పాయింట్స్ అవి. ఆ సెన్సిటివ్ పాయింట్స్ మీద కొడితే మనిషి చచ్చిపోతాడు. ఓకే. సో అవి మన బాడీలో 7 పాయింట్స్ ఉంటాయి, 7 చక్రాస్ అవి. అయితే ఇందులో చక్రాస్ యాక్టివేషన్కి మెడిటేషన్కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు మెడిటేషన్ చేస్తుంటే మీకు కుండల్ని యాక్టివేషన్ అవ్వటం ఇవన్నీ ఏంటంటే అదొక న్యాచురల్ ప్రాసెస్. అంతేగాని చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవడం కోసం ఆవిడ మెడిటేషన్ చేయడు. అంటే సాధకులు దానికోసం చేయరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు కుండల్ని రైజ్ అవ్వాలనుకోండి, యోగా చేస్తే కూడా అవుతుంది. మీరు మెడిటేషన్ చేయక్కర్లేదు, యోగా చేసిన వాళ్ళకు కూడా కుండల్ని రైజ్ అవుతుంది. అంటే ఏంటి సార్? అంటే మనకి యోగాసనాలు ఉన్నాయి కదా, సూర్య నమస్కారాలు, అవి చేస్తామా? అంటే కుండల్ని అంటే కుండల్ని రైజ్ అవటం అంటే ఏం లేదండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీ మాట్లాడే విధానం మారిపోతుంది, మీరు చూసే విధానం మారిపోతుంది. సో మీ లైఫ్లో ప్రతి ఒక్క బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ చక్రాస్ అనమాట. సో ఇప్పుడు ఒకడు అతిగా చెత్త వాగుడు వాగుతున్నాడు అంటే, అరే వాడికి ఆజ్ఞాచక్రం బాగాలేదురా. ఒకడు ఎంతసేపు ద్వేషంగా ఉన్నాడంటే వాడికి అనాహత చక్రం బాగాలేదు. ఇట్లా వాడి వే ఆఫ్ స్టైల్, వాడి వే ఆఫ్ బిహేవియర్ని బట్టి ఓకే వీడి ఈ బ్లాక్లో ఉన్నాడు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే చక్రాస్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ చక్రాస్ క్లీనింగ్ మెడిటేషను, చక్రాస్ యాక్టివేషన్ మెడిటేషను ఇవన్నీ ఏంటంటే ఇంకా సో క్యాష్ చేసుకోవడానికి తప్ప ఏముండదు. సో మీరు జస్ట్ నార్మల్గా మన ట్రెడిషన్ యోగ సూత్రాల్లో ఉన్న సూర్య నమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామాలు చేస్తే చాలు, ఆటోమేటిక్గా చక్రాస్ బ్యాలెన్స్గానే ఉంటాయి. బై డిఫాల్ట్ యాక్టివేట్ అవుతాయి అవి. అంటే అసలు యాక్టివేషన్ అంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? అదే చెప్పాను కదా, మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. మీరు ఇప్పుడు ఉదయాన్నే ఎక్కువ వద్దు, ఒక 5 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసి మీరు ఆ డే చూడండి, మీ బాడీ అంతా అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. కోపం మీకు తగ్గాలా పెరగాల? తగ్గాలి. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసాడు కోపం రాదంటారా? అందుకే అడుగుతున్నాను. కోపానికి మెడిటేషన్కి సంబంధం లేదు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేయించాడా లేదా? చేయించారు. రాముడు యుద్ధం చేశాడా లేదా? చేశారు. అంటే కోపం లేకుండానే యుద్ధాలు చేయించటం, యుద్ధాలు చేయటం ఉంటాయా? సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, రైట్ సిచ్యువేషన్లో రైట్గా రియాక్ట్ అవ్వటం అనేది ఉంటుంది. అంతేగాని కోపం తగ్గిపోవటము లేదంటే ఇంకోటి జరిగిపోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ప్రతి మనిషికి అన్నీ ఉంటాయి. ఓకే. మెడిటేషన్ చేసినా కూడా ఓకే, మనలో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో దానికి తగ్గట్టే అవుతామండి. దానికి తగ్గట్టే ఉంటుంది. అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, జనరల్గా బయట నుంచి చూసినాడు దీనికి గొడవ పడతారా అని అనుకుంటాడు. అదే సిచ్యువేషన్ వాడికి వస్తే అలాగే రియాక్ట్ అవుతారు కదా. సో అలా అనమాట, ఏ సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాలి, ఏ సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వకూడదని మన మైండ్కి మీద మనకి కంట్రోల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ సూర్య నమస్కారాలు చేసి ఒక డే స్టార్టింగ్ మీరు సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయండి. ఆ డే అంతా చూడండి, మీరు బాడీ అంతా చాలా స్టిఫ్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా యాక్టివ్గా ఉంటారు. నిన్నటితో పోలిస్తే చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ రోజు మీ ఆలోచన విధానంలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇది మన సంప్రదాయం, ఇది మన సనాతన ధర్మంలో ఉంది ఇది. అంటే మీరు ప్రత్యేకించి చక్రాస్ యాక్టివేషన్ చేయడానికి ఏదో కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళి ఏం చేయక్కర్లేదు. మన ట్రెడిషన్ మనం తెలుసుకుని దాన్ని ఫాలో అయితే మనిషిని దేవుణ్ణి చేసే ట్రెడిషన్ మనది. మానవుడిని మాధవుడిని చేసే ట్రెడిషన్ మన ధర్మం, మన సనాతన ధర్మం.
సో మన ధర్మంలో ఏమున్నాయి, మనం బుక్స్ చదువుకోవచ్చు, లేదంటే ఇలా మనం ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి కానీ, ఇంకా వేరే మన యోగానంద పరమహంస కానీ, లేదంటే రామకృష్ణ పరమహంస కానీ, ఇలా మీరు ఎవరినైనా తీసుకోండి. అంటే మనకి డైరెక్ట్గా ఏ బుక్ చదవాలి, లైఫ్లో ఎవరిని తెలుసుకోవాలి అంటే మనకి గురువులు ఉన్నారు కదా, సద్గురువులు ఉన్నారు కదా, అవును. అటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ పుస్తకాలు చదివితే మనకి చాలా తెలుస్తుంది. అలా మనం తెలుసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ ప్రత్యేకించి మనం క్లీనింగ్ మెడిటేషన్స్, యాక్టివేషన్ మెడిటేషన్స్ ఇలాంటి ఏం అక్కర్లేదు. జస్ట్ మీరు నార్మల్గా మెడిటేషన్ చేసుకోవచ్చు. నిజంగా మనకి ఆ కుండలిని ఎనర్జీ అంటే ఏదో రైజ్ అవుతుందంట, ఆ కుండలిని ఎనర్జీ రైజ్ అవుతుందంటే ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే జస్ట్ రోజుకు ఒక 5 సార్లు సూర్య నమస్కారాలు చేయండి, కుదిరితే 11 సార్లు చేయండి. ఆ డే అంతా ఎలా ఉందో చూసుకోండి. డేలో మీ స్ట్రెస్ లెవెల్ కానీ, మీ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా సరే ఎలా ఉందో చూడండి. సింపుల్. ఓకే సార్. సో విన్నారు కదా, ఒక్కొక్క విషయాల్లో మనం కొత్త విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాము. సో ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.